నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, దిస్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా అండ్ రాణి, బుడ్డోడు, చిన్నోడు, పెద్దోడు అందరు కూడా అనుభవించండి. అంత హ్యాపీ ఫ్యామిలీ కావండి, రిచ్ ఫ్యామిలీ కావండి, హెల్తీ వెల్తీ ఫ్యామిలీ కావాలి. లోకా సంస్థ సుఖినో తదాస్తు. అపరకు బేలు కాండి. ముఖ్యంగా సూపర్ కోట రమాదేవి గారు, ఏంటి మీ పరిస్థితి? మీరు అవుతున్నారా, మొదలు పెట్టారా? ప్రయత్నంలో ఉన్నాను. వెరీ గుడ్. ప్రయత్నించడమే మహా ఉద్యమం, సాహసం, లక్ష్యం చేరుకోవడమే మన లక్ష్యం. చెప్పండి చెప్పండి. నెంబర్ 4 డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటే 4, 13, 22, 31 ఈ 4 డేట్స్ లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది చెప్పండి. చాలా అసలు ఇప్పుడు అందరికి సమస్య ఏంటంటే ఊర్లలో పోగానే కొంచెం చదువుకొని ఒక కార్ లోనో బైక్ లోనో ఇట్లా పోతుంటే, అరే అబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? బాధ అంతా వీళ్ళదే. అవును, నిజంగా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమరా అబ్బాయి పెళ్ళి 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరా? గుంట లేదు, గుంట బుడ్డోడు లేదా, చిన్న బాబా పండగ లేడు అంటారు మళ్ళీ. అంటే ఇక్కడ అంతా అయిపోయింది అనుకోండి. అసలు వీళ్ళకే ఎప్పుడు పెళ్లి కాకపోతేనే పెళ్లి అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత మళ్ళీ కారు కొనలేదండి, ఇల్లు కొనలేదండి, అమ్మ బాధలన్నీ వీళ్ళకే, మనకు కాదా? మనం ఎంత ఫీల్ అవుతుంటాం. అందుకోసం వీళ్ళు ఈ బ్యాచులర్స్ అందరూ పండుగల పబ్బాలకు ఊరాలకు వెళ్ళరు, ఈ మధ్య మానేస్తున్నారు. ఎందుకంటే కాకులాగా పడుతుంది. పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు, నాకు పిల్లని ఎవడిస్తాడు బాబు, ఎవడున్నాడు ఇక్కడ? ఎవరు లేడా? ఎందుకంటే అందరు గవర్నమెంట్ జాబ్లు అంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటారు, బెంచ్ కార్ ఉందా, ఆడి కార్ ఉందా. ఇంకా టఫ్ అయిపోయింది తెలుసా ఇప్పుడు మ్యారేజ్ అవ్వడం. అమ్మాయిల కంటే రివర్స్ అయింది. మీకైతే ఈజీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ. ఆప్షన్ కాదు, వాళ్ళు ఏదో సంపాదించారు, మీరు పోయి ఇట్లా అంటారు అంతే. ఇక్కడ కూర్చుంటారు, ఈయనే అంత గాడి కష్టం చేస్తున్నాం. ఏం కాదు, ఈ మధ్య అమ్మాయిలు కూడా బాగా సంపాదిస్తున్నారు. ఎందుకు? ఆ ఖర్చు అంతా లిప్స్టిక్ పోవడానికి, మా అందానికి. మీ అందం మీ ఆయుధమా? మేకప్ మా ఆయుధం బాబా, అందం మా హక్కు. అబ్బా బాబాయ్, మా కష్టం మా హక్కు. ఇప్పుడు కష్టపడడం, సంపాదించడం అనేది మీ బాధ్యత, అదే మేము ఖర్చు పెట్టుకోవడం అనేది మా హక్కు. అబ్బా బాబా, ఎవరిని ఇస్తారండి ఇవన్నీ? నేనే. సో ఇప్పుడు మనం ముచ్చట ఆపేద్దాం. వాళ్ళు ఫీల్ అయిపోతారు. మీరే మాట్లాడుకుంటే మాకు వీడియో ఎందుకు అంటారు. కానీ మా పెళ్లి ఎప్పుడు అవుతుంది మేకుదంటే టెన్షన్ ఎందుకయ్యా? బీపీ టాబ్లెట్ ఉంటే అది వేసుకో, లేకపోతే ముద్ర పెట్టుకో, లేదంటే మా జుట్టు ఎందుకయ్యా? ఇప్పుడు విగ్గు పెట్టుకో, ఇప్పుడు అంత ట్రెండ్. ఇప్పుడు మనం ఇంకా టాపిక్ పక్కన తీసేసి 4, 13, 22, 31 పుట్టిన వాళ్ళు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా 4, 13, 22, 31 అనే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అబ్బాబ్బా సమాజానికి రెస్పెక్ట్ ఇస్తారో ఎవరో కానీ ఫ్యామిలీకి వీళ్ళు ఇచ్చినంత రెస్పెక్ట్ కానీ, గౌరవం కానీ, ప్రొటెక్షన్ కానీ, మనీ వాల్యూ కానీ, ఎర్నింగ్ చేయడం కానీ ఇంకా ఏ నంబర్ కూడా ఇవ్వదు. ఫ్యామిలీ 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 ఫ్యామిలీ, భార్య భార్య భార్య, పిల్లలు కొడుకు కూతురు, ఇదే పని వీళ్ళది. ఇంకొక కదా అయితే చాలా. కానీ అదే అమ్మాయా అబ్బాయా, భార్య అయినా భర్త అయినా ఓ నంబర్ ఇలా ఉన్న వాళ్ళు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు భర్తది ఈ నంబర్ లో ఉందనుకోండి, 4, 13, 22, భార్య వేరే నంబర్ లో ఉందనుకోండి, పాపం భార్య ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వని, ఇది మైనస్ ఇక్కడ. అయ్యో, అంటే వాళ్ళు ఇస్తారు కానీ వాళ్ళకి రెస్పెక్ట్, సర్వస్వం వీళ్ళ కోసం త్యాగం చేసేస్తారు. అన్ని సంపాదించుడు వీళ్ళే, కానీ వీళ్ళు అనుభవించరు. తెలుసా కారణం ఏంటో మీకు? తెలియదు. ఎందుకంటే వీళ్ళు రాహు మేధస్సు ఉంటది, కళ్ళు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అనుభవించడానికి పొట్టు ఉండదు, ఇక్కడ దాకే ఉంటారు. అర్థమైందా? సో అనుభవించేదంతా వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళు మాత్రం కృషి దైవం అన్నట్టు. అయితే ఆ నెంబర్ లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. అవి మామూలు అదృష్టవంతులు కాదు అసలు, ఇంకా ఆ పట్టు పరుగుల్లో అసలు అపరకు మేలు. వెతుక్కోండి 4, 13, 22 మామూలు సుఖపడరు వీళ్ళు. ఇంకా
కొడుకు, పిల్లలు, భార్య, వాళ్ళ ఫ్యామిలీ, ఇటు ఫ్యామిలీ, అమ్మమ్మమ్మమ్మ మామూలుగా ఉంటుంది. ఇంకా సొమ్మొక్కడు సోమొక్కడు అంటుంటుంది ఈ కథ. అట్లా వీళ్ళు పాపం త్యాగజీవులు అండి వీళ్ళు. సో వీళ్ళకి అమ్మాయినా అబ్బాయినా ఇక వీళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందో చూద్దాము. ఎందుకంటే 4 జనవరి 2020లో ఉన్న వాళ్ళకి, అంటే మనం 24 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో చూస్తున్నాం. ఇంకా మిగతా వాళ్ళు చూసుకోండి. సో ఇక్కడ ఇది 2 అండి. అంటే మనం ఇప్పుడు 2024కి వేయాలి కదా మనము. 2024కి చూసుకోవాలి కదా. సో 2024కి వేయాలంటే మనకు ఖచ్చితంగా ఇది 8 వస్తుంది, ఇది ఏమొస్తుంది, ఇది 5 వస్తుంది. సో మొత్తం కూడితే ఎంత వస్తుంది? 13 వస్తుంది. సో 13 వచ్చినప్పుడు ఏంటంటే 4 అవుతుంది. సో వీళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళయ్యే అవకాశం ఉంది. వీళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి వచ్చినా మనకు ఏ నంబర్లు వస్తే పర్సనల్ ఇయర్ నంబర్ ఏ నంబర్లు వస్తే వస్తుంది. 1 వచ్చినా, 2 వచ్చినా, 4 వచ్చినా, 7 వచ్చినా, 8 వచ్చినా వీళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఉంది. ఎలా వస్తుంది అంటే మీరు పుట్టింది 2000 సంవత్సరాలు కావచ్చు. ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది 2024లో. సో ఇది మొత్తం ఇది 8, సో ఇది 5, 13 అవుతుంది. 13 అంటే 4 వచ్చింది. సో ఈ సంవత్సరం పెళ్ళయ్యే అవకాశం ఉంది. ఇలా చూసుకోవాలి. మళ్ళీ 1 వచ్చింది అనుకోండి, 1 వచ్చినా పెళ్ళయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఫిబ్రవరిలో చూసుకుందాము. ఫిబ్రవరిలో అయితే మీకు ఇది 2 అవుతుంది, 6 అవుతుంది. 6 అవుతుంది. 6 + 8 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14 అంటే 5 లేదు, వీళ్ళకి అవకాశం లేదు. అట్లా 4 వచ్చింది, 7 వచ్చింది, 8 వచ్చింది. ఇలా మీరు క్యాల్కులేషన్ చేసుకోవాలి. మీ పెళ్ళి ఈ సంవత్సరం వస్తుందా కాదా, 2025కి వస్తుందా, 26కి వస్తుందా, అలా చూసుకోవాలి. మీరు ఆ నంబర్ చూసుకుంటూ కూడా మీకు పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా చూసుకోవచ్చు. లేదు ఇంకా డౌట్గా ఉంటే మీరు పర్సనల్ కన్సల్టేషన్ చేసుకొని మీరు చూసుకోండి. లేదు మేము పెళ్ళయ్యే అవకాశం ఉంది అంటే మరి లక్కీ మ్యారేజ్ డేట్స్ చూసుకోవాలి. అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిసినాయా లేదా చూసుకోవాలి మనం. ఎందుకంటే బీపీ రాకముందే బీపీ ఉందా లేదా, షుగర్ ఉందా లేదా చూసుకోవాలి తప్ప బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వచ్చిన తర్వాత పరుగున హాస్పిటల్ పోతే సగం జీవితం అయిపోతుంది అక్కడికి. అందులో పెళ్ళి కాకముందే ఇవన్నీ చెక్ చేసుకుంటే మీ లైఫ్లో ఒక భరోసా ఉంటుంది, ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. మళ్ళీ పెళ్ళైన తర్వాత గొడవలు పడుతూ ఉంటే అయ్యో నేను జాతకం చూసుకోలేదు, నీది ఆ జాతి నాది ఈ జాతి అనుకుంటా కొట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా ముందే చెక్ చేసుకొని లైఫ్ సెటిల్మెంట్ కానీ దీర్ఘ సుమంగళి భవ, విజయీ భవ, అఖండ విజయ ప్రాప్తిరస్తు, అష్టైషమస్తు, శ్రేయస్తు, శుభమస్తు, అపర కుబేరులు కండి. నేను అయిపోయాను ఆల్రెడీ. థ్యాంక్ యూ. బాబా, మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారము మనకు 10 గంటలు ఆన్లైన్లో జరుగుతాయి. ప్రతి నెల 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ. దాదాపు 2-3 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే. అది లిమిటెడ్ సీట్సే, ఓన్లీ ఒక 10 నుంచి 20 వరకే ఉంటాయి. ఎక్కువ మందికి అలౌడ్ ఉండదు. ఎందుకంటే 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు వరల్డ్ వైడ్గా. కానీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీలో ఒక 30 మంది ఉంటారు అట్లా. సో అది ప్రతి నెల జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి. ఒక్కొక్కసారి 10 గంటలు ఒకే రోజులో కూడా చెప్పచ్చు, సండే రోజు ఎప్పుడైనా వీలుంటే. 3 నెలలకు 2 నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అయిన తర్వాత వేదిక్ పామిస్ట్రీ ఉంటుంది. న్యూమరాలజీ నేర్చుకునే వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు. అది కూడా అవసరం. అది 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అది కూడా 10 గంటలు. మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అది కూడా 10 గంటలు. ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పచ్చు. యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట. అవి నెలంతా ఉంటాయి. ఇవేమో 10 రోజులు లాగా ఉంటాయి. అవి నెలంతా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ, వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి. అవి సూపర్ కోడ్లో స్టార్ట్ చేస్తాం. అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. ఏదో ఒకటి, వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని కోర్స్ నేర్చుకుని కోటేశ్వర. దయచేసి ఏంటంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అపాయింట్మెంట్ టైం. మిగతా టైంలో వాట్సాప్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ. ఎందుకంటే విలువైన సొమ్ముని ఇస్తాం కదా మేము. అలాంటి నమ్మకం ఉంటేనే రండి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఏందో మీకు అందరూ తెలుసు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.